మతాలు కులాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య పిలుపునిచ్చారు. రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి బీల ఐలయ్య మోటకొండూరు, గుండాల, ఆత్మకొండూరు మండలాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఐదు గ్యారంటీలు ఎప్పటికే ఇంప్లిమెంట్ చేసినాం. ప్రతి గ్రామంలో ఈ ఎలక్షన్ల తర్వాత బస్సు సౌకర్యం కల్పిస్తాం. మా అక్కా చెల్లెలకు ఉచిత బస్సు అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఉచిత బస్సు ప్రవేశపెట్టుకున్నాం. 500కే గ్యాస్ ఇస్తున్నాం. మీ అందరి ఇళ్లలో 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. పేదోడికి ఆరోగ్యం వికటిస్తే 10 లక్షల వరకు ఉచిత ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం. నిన్న మొన్న మా రైతన్నలు ఎదురు చూస్తున్నట్టుగా ప్రతి రైతుకు ఖాతాలో రైతు బంధు వేసినాం. ఈ ఆగస్టు 15 తారీఖు వరకు కూడా మా రైతన్నలందరూ కూడా 2 లక్షల రుణమాఫీ చేసి మళ్ళీ ఇదే బ్యాంకులో మీకు 1-2 లక్షల రుణమాఫీ ఇస్తామని మాట ఇస్తున్నాం. మీ ఆశీర్వాదంతో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మీ ఆశీర్వాదంతో మరి ఢిల్లీలో ఇవాళ మన చామల కిరణ్ గారు ఎంపీగా గెలిచి అక్కడ కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసి అక్కడి నుంచి కూడా మా ప్రాంతానికి అభివృద్ధి నిధులు తేవాలంటే నాకు తోడుగా చామల కిరణ్ భారీ మెజార్టీతో గెలవాల్సిన అవసరం ఉంది. మన గెలుపు ఎప్పుడో ఖాయమైంది. పెద్దలు చెప్పినట్టుగా మన పార్టీకి ఏ పార్టీ పోటీ లేదు. ఏ గ్రామం పోయినా మొన్న మేము గెలిపించుకున్నాం. ఇక్కడ ఇప్పుడు మేము మా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసం ప్రతి ఒక్కరం చేయి గుర్తుకేస్తామంటున్నారు.